బేతాళ కథలు. దైవిక దాంపత్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ ప్రయోజనం కొరకు ఇంతగా శ్రమిస్తున్నది నాకు తెలియదు. కానీ దైవం అనుకూలించినట్లయితే అసాధ్యమైన కోరికలు కూడా అప్రయత్నంగా సిద్ధిస్తాయి. ఇందుకు నిదర్శనగా నీకు కందర్పుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. వేణానది తీరాన రత్నపురమనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధనికుడైన ఒక బ్రాహ్మణుడికి కందర్పుడనే కొడుకుండేవాడు. ఒకరోజు సాయంకాలం కందర్పుడు స్నానం చేయటానికని నదికి వెళ్ళి కాలుజారి నదిలోపలికి కొట్టుకుపోయాడు. ప్రవాహ వేగాన కందర్పుడు తెల్లవారు కొట్టుకుపోయి తెల్లవారుజామున నదిలోకి ఒరిగిపడిన ఒక పెద్ద చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు. ఆ చెట్టు మీదగా పాకి అతను ఒడ్డు చేరేసరికి సమీపంలోనే మాతృదేవతల ఆలయం ఒకటి కనిపించింది. అతను ఆ ఆలయంలో ప్రవేశించి మాతృదేవతా మూర్తులకు దండం పెట్టి, తల్లులారా, ఈ దీనుణ్ణి కాపాడండి అని ప్రార్థించి అలసిపోయి ఉండటం చేత అక్కడే పడుకొని నిద్రపోయాడు. పగలల్లా గడిచి రాత్రి వచ్చింది. కందర్పుడికి నిద్ర మెలకువ వచ్చేసరికి మాతృదేవతలు తమలో తాము మాట్లాడుకోవటం వినిపించింది. ఇవాళ చక్రపురిలో చక్రమేళకం జరుగుతున్నది. మనం అక్కడికి పోవాలి. కానీ ఈ అబ్బాయి మనల్ని శరణుజొచ్చాడు గదా, ఇతన్ని ఈ అరణ్యంలో క్రూర మృగాల మధ్య ఒంటరిగా ఎలా విడిచి వెళ్ళడం? ఇతన్ని ఎవరి ఇంటనన్నా భద్రంగా ఉంచి మనం తిరిగి వచ్చేటప్పుడు వెంట తీసుకువద్దాం అని మాతృకలు నిశ్చయించుకున్నారు. వారు అతన్ని చక్కగా అలంకరించి ఆకాశ మార్గాన తీసుకుపోయి రత్నాకరపురమనే ఊళ్ళో జయదత్తుడనే బ్రాహ్మణుడి ఇంట దించి తమ దారిన తాము వెళ్ళారు. దైవికంగా ఆ రోజే జయదత్తుడి కుమార్తె అయిన సుమన అనే పిల్లకు వివాహం జరుగుతున్నది. పెళ్లి ప్రయత్నాలన్నీ పూర్తయ్యాయి. సుమనను పెళ్లి కూతుర్ని చేశారు. పురోహితుడు మొదలైన వారంతా పెళ్లివారి రాకకు ఎదురు చూస్తున్నారు. ముహూర్తం వేళ దగ్గర పడుతున్నది. కానీ పెళ్లివారి జాడ ఇంకా లేదు. ఇంతలో ఎవరో కందర్పుణ్ణి చూసి, ఇదిగో పెళ్లికొడుకు అని అన్నారు. అందరూ కలిసి అతన్ని వివాహ వేదిక వద్దకు తీసుకుపోయారు. జయదత్తుడు విద్యుక్తంగా అతనికి సాలంకృత కన్యాదానం చేసేశాడు. కందర్పుడి అందచందాలు చూసి పెళ్లికి వచ్చిన ముత్తైదువులందరూ, అబ్బా, సుమన ఎంత అదృష్టవంతురాలు, నవ మన్మధుడిలాంటి భర్తను సంపాదించింది అని అభినందించారు. పెళ్లి తంతు ముగిసేసరికి ఇంకా రాత్రి మిగులున్నది. కందర్పుడు మేడ మీదకు వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారబోతూ ఉండగా చక్రమేళకం నుండి తిరిగి వస్తూ మాతృకలు అతన్ని తీసుకుని బయలుదేరారు. కానీ దురదృష్టవశాత్తు మాతృకలు ఆకాశ మార్గాన ఎగిరిపోతూ ఉండగా వారికి మరొక జట్టు ఎదురై కందర్పుణ్ణి మాతృకల నుంచి అపహరించాలని ప్రయత్నించింది. రెండు జట్లకు మధ్యన జరిగిన పోరాటంలో కందర్పుడు కాస్త మాతృకల చేతి నుంచి జారి కింద పడ్డాడు. తనకి కష్టాల పరంపర తప్పదనుకుంటూ అతను దొరికిన దారి పట్టి నడవసాగాడు. తనకు వివాహమైన ఊరేదో కూడా అతనికి తెలియదు. తనను పెళ్లాడిన కన్య పేరు సుమన అని మాత్రమే అతనికి తెలుసు. దారిలో అతనికి మరొక యువకుడు స్నేహితుడయ్యాడు. కందర్పుడు అతని వెంట నడక సాగించాడు. వారలా కొద్ది రోజులు ప్రయాణించి రత్నానది సముద్రంలో కలిసే చోట ఉండే భీమపురాన్ని చేరుకున్నారు. వారక్కడికి చేరేసరికి నదీ తీరాన జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. సముద్రపు పోటుకు ఒక పెద్ద చేప ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మాంసం కోసం కొందరు ఆ చేపను కోస్తున్నారు. అలా కోస్తూ ఉండగా చేప కడుపులో నుంచి ప్రాణంతో సహా ఒక స్త్రీ బయటకు వచ్చింది. అలా చేప కడుపులో నుంచి వచ్చినది తన భార్య సుమన అని గుర్తించిన కందర్పుడు తన మిత్రుడితో, ఆ పిల్లే నా భార్య సుమన, నువ్వేమీ మాట్లాడకు, ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నాడు. ఈ లోపల 10 మంది సుమన చుట్టూ మూగి, ఎవరు నువ్వు, ఈ చేప కడుపులో ఎలా ప్రవేశించావు అని ఆమెను ప్రశ్నించనారంభించారు. మాది రత్నాకరపురం. మా తండ్రి పేరు జయదత్తుడు, నా పేరు సుమన. ఈ మధ్య ఒక రాత్రి నాకొక అందమైన యువకుడితో వివాహమైంది.
తెల్లవారేసరికి నా భర్త కనిపించలేదు. నా తండ్రి ఎంత వెతికించి కూడా ప్రయోజనం లేకపోయింది. నాకు జీవితం పైన విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందామని నదిలో దూకాను. అందులో పడి కొట్టుకుపోతూ ఉండగా నన్నొక చేప మింగేసింది. అందులో నుంచి నన్ను మీరు బయటకు తీశారు అని సుమన అన్నది. ఆమె ఇలా చెబుతూ ఉండగా యజ్ఞస్వామి అనే బ్రాహ్మణుడు జనాన్ని తోసుకొని ముందుకు వచ్చి, అయ్యో సుమన, ఎంత పని జరిగిందే అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. సుమన తలెత్తి చూసి తన మేనమామను గుర్తించి, మామయ్య అంటూ పెద్దగా ఏడ్చింది. దిగులు పడకమ్మా, మన ఇంటికి పోదాం పద అని యజ్ఞస్వామి అన్నాడు. ఎందుకు మామయ్య, నాకు బతకాలని లేదు. ఉన్నట్టయితే కన్న ఇంటనే ఉండేదాన్ని కదా. నా భర్తను విడిచి నేను బతకను. నాకిక్కడే చితి పేర్పించు, అందులో కాలి ప్రాణాలు విడుస్తాను అని అన్నది. ఆత్మహత్య చేసుకోవద్దని ఆమెను యజ్ఞస్వామే కాక అక్కడ ఉన్నవారంతా బతిమాలారు. కానీ సుమన నిశ్చయం మారలేదు. అంతదాకా చూస్తూ ఉండిన కందర్పుడు అప్పుడు ఆమె ఎదుటకు వచ్చాడు. సుమన అతన్ని చూడగానే గుర్తించి అతని కాళ్లపైన పడి ఆనంద బాష్పాలు రాల్చింది. ఎవరమ్మా ఇతను అని యజ్ఞస్వామి మిగిలిన వాళ్ళు కూడా సుమనను అడిగారు. ఈయనే నా భర్త అని సుమన వికసించిన ముఖంతో అన్నది. యజ్ఞస్వామి పరమానందం చెందాడు. ఆయన సుమనను, కందర్పుణ్ణి, అతని మిత్రుణ్ణి తన ఇంటికి తీసుకుపోయి కొంతకాలం వారింట ఆతిథ్యమిచ్చి తర్వాత పంపేశాడు. కందర్పుడు ముందుగా తన భార్యతో సహా అత్తవారింటికి వెళ్ళి తర్వాత తన ఊరికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. కందర్పుడు సుమనను చూడగానే ఆమె ఎదుట పడక ఆమె చితిలో కాలిపోవటానికి సిద్ధమైన దాకా ఎందుకు చూస్తూ ఉండిపోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, సుమన దైవికంగా లభించిన భార్య అయినా కూడా ఆమె తనను నిజంగా ప్రేమించిందన్న సంగతి తెలుసుకోవటంలో కందర్పుడికి ఎక్కువ ఆనందం ఉంటుంది. ఆత్మాభిమానం గలవాడు అర్హత లేకుండా వరాలు పొందగోరడు. అందుచేతనే ఆత్మాభిమానవంతులు దైవానుకూల్యం కన్నా తమ యత్నానికే హెచ్చు విలువ ఇస్తారు. కందర్పుడు ఆత్మాభిమానం గలవాడిలాగే ప్రవర్తించాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.